నేను బాధ్యత గల తెలంగాణ ముఖ్యమంత్రిని. మాకు కేంద్రం నుంచి 50,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు కావాలని కోరబోము. మాకు మీ ప్రేమ, మీ ఆశీర్వాదం ఉంటే చాలు. హమ్కు కుచ్ భీ నహీ చాహియే, ఆప్కా ప్యార్ చాహియే అని ఆయన ప్రేమలో మునిగి తేలి తెలంగాణ నిండా ముంచి తెలంగాణకు 50,000 కోట్లు, 1,00,000 కోట్లు వద్దే వద్దు అని స్పష్టంగా వేదిక మీద కోట్లాది ప్రజల ముందు మాట్లాడి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రికి మా తెలంగాణకు నిధులే వద్దు, నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు, నీ ప్రేమలో మేము అమరులం అయిపోతాము, తెలంగాణ ప్రజల్ని ముంచేస్తామని మాట్లాడిన చంద్రశేఖరరావు గారి పార్టీ ఈరోజు చంద్రశేఖరరావు గారు సభలోకి రాక తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ గారికి తాకట్టు పెట్టి ఈరోజు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని, కాంగ్రెస్ పార్టీ కొట్లాడతలేదని ఇవాళ ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు మెట్ల మీద తెలంగాణకు ఇవ్వని నిధుల మీద, రాని అనుమతుల మీద రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు మా ఎంపీలతో నాడు దీక్ష చేస్తుండు. నీ రాజ్యసభ ఎంపీలు ఎక్కడున్నారో ఒకసారి లెక్క పెట్టుకో. విలీనం కోసం ఇల్లు తిరిగి చీకట్ల అందరినీ కలిసి వచ్చి కౌగిలించుకునే ప్రయత్నం చేసి అన్ని వ్యవహారాలు చేసి వచ్చి ఇప్పుడు సభల అసలు విషయం పక్కదారిన పెట్టి రాజకీయ వివాదాస్పద అంశాల మీద చర్చకు చేసి అదానీలతో, అంబానీలతో చీకట్ల కుంభుక్కయ్యే అలవాటు మాకు లేదు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మా మంత్రి గారు చెప్పారు, విద్యుత్ విధానం మీద ఇప్పటివరకు 10 ఏళ్ల పాలసీనే లేదు అధ్యక్ష. తెలంగాణకు విద్యుత్ పాలసీని తీసుకొచ్చి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా విద్యుత్ పాలసీని తీసుకురాబోతుందో ఈ సభలోనే చర్చ పెట్టమని స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష. ఒక సంస్థను ప్రైవేటైజ్ చేయాలంటే దానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా, పబ్లిక్లో చర్చ చేయకుండా, ప్రభుత్వం అధికారికంగా నిర్ణయాలు తీసుకోకుండా జరుగుద్దా అధ్యక్ష? గాలివాటం వార్తలని పట్టుకొచ్చి ఇక్కడ మాట్లాడి గాలి మాటలు మాట్లాడడానికి అధ్యక్ష ఈ సభ పెట్టుకున్నది. మీరు వారికి అనుమతి ఇచ్చింది ఇట్లాంటి మాటలు మాట్లాడడానిక? కాబట్టి ఒకరోజు మీరు, మేము, ఎవరము ఏ అంశాల మీద 18 సార్లు మేము తిరిగి ఇవాళ మేము మిగులు రాష్ట్రంగా 14,000 కోట్ల రూపాయల మిగులు రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినాం. న్యూ ఇరిగేషన్ పాలసీ నీడ్స్ టు బి డ్రాఫ్టెడ్. అది కాంగ్రెస్, బీజేపీ చేయలేకపోయింది. ఖచ్చితంగా రేపు మా గవర్నమెంటే వస్తుంది, మేము చేసి చూపిస్తాం. 100% ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తాం. మిషన్ భగీరథ లాగా భారతదేశ వ్యాప్తంగా 5-6 ఏళ్ల లోపల ప్రతి ఇంటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తాం అధ్యక్ష. చేసి చూపిస్తాం 100%. అధ్యక్ష, కరెంటు పుష్కలమైనటువంటి వనరులు మన దగ్గర భగవంతుడు ఇచ్చాడు. నీళ్ళు ఎట్లున్నాయో, ఎంత ఉన్నాయో, మిగులు నీళ్ళు ఉన్నాయో అట్లనే సర్ప్లస్ పవర్ ఎనర్జీ ఉంది మన దగ్గర, ఇంధనం ఉంది. ఇండియన్ కోల్ రిజర్వ్స్ ఆర్ 361 బిలియన్ టన్స్. 361 బిలియన్ టన్నుల కోల్ రిజర్వ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క, నా లెక్క కాదు. 361 బిలియన్లలో మనం కోల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే 40 to 50% వస్తుంది అధ్యక్ష, మిగతా 50% రాదు. ఎస్టిమేటెడ్ కోల్ ఎప్పుడు కూడా మన సింగరేణి గనులలో కానీ ఇంకొకడ కానీ తీస్తున్నప్పుడు, మనం తవ్వుతున్నప్పుడు 45 to 50% వస్తుంది. ఈవెన్ అట్ ద రేట్ ఆఫ్ 40% లెక్క పెడితే కూడా ఈ 361 బిలియన్ టన్నుల బొగ్గు భారతదేశ అవసరాలకు సరిపడే విద్యుత్తును ప్రొడ్యూస్ చేయడానికి 125 సంవత్సరాలకు సరిపోయేంత బొగ్గు ఉంది అధ్యక్ష. 125 years సరిపోయే బొగ్గు నిలువలనే ఈ దేశంలో. ఏం చేస్తున్నారు అధ్యక్ష కాంగ్రెస్, బీజేపీలు? కోల్ ఇండియా 3 బొగ్గు గనులకు అధ్యక్ష 230 కిలోమీటర్ల రైల్వేలు వేయమని వీళ్ళని అడగలే డబ్బులు. కోల్ ఇండియా డబ్బులు డిపాజిట్ చేసింది. అద్భుతమైన క్వాలిటీ బొగ్గు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ 3 రాష్ట్రాలలో ఒకసారి 50 కిలోమీటర్లు, ఒకసారి 120 కిలోమీటర్లు, ఒకసారి 80 కిలోమీటర్లు. 15 సంవత్సరాలు అయితే హరిలేసి ఇవ్వలేదు అధ్యక్ష, వేస్తలేరు. డబ్బులు కోల్ ఇండియా డిపాజిట్ చేస్తే కూడా. కానీ ఆన్ ద కాంట్రరీ ఏం చేస్తారు? 300 మిలియన్ టన్నుల బొగ్గును ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేస్తారు. ఎవరి ప్రయోజనాలు ఆశించండి? అక్కడ 300 మిలియన్ టన్స్ వస్తుంది అధ్యక్ష రైల్వే లైన్ కంప్లీట్ చేస్తే. ఉద్దేశపూర్వకంగా రైల్వే లైన్ పెండింగ్ పెట్టి
వాళ్ళ వ్యాపార స్నేహితులకు సాయం చేయడానికి ఆస్ట్రేలియా నుంచి కోల్ ఇంపోర్ట్ చేసి రాష్ట్ర జన్కోల మీద మెడ మీద కత్తి పెట్టి 3,500 3,800 టన్ను బొగ్గును 30,000 కొనండి టన్ను అని చెప్పి కత్తి పెట్టి లేకపోతే మీకు ఫైన్లు వేస్తామని బెదిరించి వ్యవహారం చేస్తున్నది మోడీ గారి ప్రభుత్వం కాదా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రీజనబులా? నిన్నగాక మన పంజాబ్ ముఖ్యమంత్రి గారు చెప్తుండే అధ్యక్ష, ఆయనకు బెంగాల్ బొగ్గాలాట అయితే రైల్లో తీసుకురావచ్చు చీప్ కాస్ట్లో సీదా వాళ్ళ పంజాబ్కు. లేదు నువ్వు షిప్లో తీసుకురా, అదాని గారికి లాభం కావాలి కాబట్టి షిప్లో తీసుకొచ్చి అదాని గారి పోర్ట్లో దించి ఆడికెళ్ళి తీసుకొని చెప్తున్నారు అధ్యక్ష. ఆర్డరే ఇచ్చిండ్రు. ఆయన మీటింగ్లో చెప్పిండు, అక్కడ ఖమ్మంలో సభలో చెప్పిండు ఆయన. ఇదే ఆయన దేశాన్ని జరిపించే పద్ధతి? ఇంకా దేశం బాగుపడుతుందా? దేశానికి కరెంట్ వస్తుందా? రాదా అధ్యక్ష? దమ్మున్న ప్రధానమంత్రి అయితే రాలేదా తెలంగాణలో? రాలేదా అధ్యక్ష? ఏముండే అధ్యక్ష తెలంగాణలో? మనం అందరం ఏడవలేదా 30-35 ఏళ్ళు? ఎప్పుడు వస్తుందో భగవంతుని కనుక, ఎప్పుడు పోతుందో భగవంతుని కనుక. మంచిగా వర్ధిల్లుతుండే ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లు. ఆ దుకాణం మాయమైపోయినాయి ఇప్పుడు. దానిలో కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు సిగ్గు లేకుండా మొన్నోడు అక్కడ ధర్నా చేసిండు అధ్యక్ష, మాకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి. అధ్యక్ష ఎంత బాధ అనిపిస్తుంది అంటే, 5-6 ఏళ్ళ బట్టి బ్రహ్మాండంగా 24 అవర్స్ పవర్ సప్లై ఇస్తున్నాం. కొంతమంది విజ్ఞత లేకుండా, ఇంగితం లేకుండా 24 గంటలు అత్తలేదు, నువ్వు వాడికి పండుకొని గడ మీద కూర్చొని మాట్లాడతావు. నీకు నెత్తా కత్తా? నీకు బాధ్యత ఉందా? అధ్యక్ష, ద హైయెస్ట్ లోడ్ ఏమైంది అధ్యక్ష? ఒక అంచనా ఉంటుంది, ఇగో ఇంత లోడు ఈ సంవత్సరం అవసరం ఉంటుంది. నేను చెప్తూనే పోతున్నా విద్యుత్ శాఖ మంత్రి గారికి, విద్యుత్ శాఖ వాళ్ళకి చెప్తూనే పోతున్నా. విపరీతమైన ఇండస్ట్రీ పెరుగుతుంది, విపరీతమైనటువంటి ఐటీ సెక్టర్ పెరుగుతుంది, అగ్రికల్చర్ కూడా చాలా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. కాబట్టి మీరు పెంచుకుంటూ పోమని చెప్తున్నాం అధ్యక్ష. మొన్న 4 days బ్యాక్ నేనే సమీక్ష చేసిన, మినిస్టర్ గారు నాకు చెప్తే నేను సమీక్ష చేసిన నేనే, ఏంది అసలు ఏం జరుగుతుందని. యాక్చువల్గా ఏం జరుగుతుంది అధ్యక్ష, గ్రిడ్ కొలాప్స్ కావద్దంటే ఆ హెవీ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద 50 సైకిల్స్ మెయింటైన్ చేయాలి ఎప్పటికీ. అది షుగర్ బీమార్ లాగా ఉంటుంది అధ్యక్ష. లో షుగర్ కావద్దు, హై షుగర్ కావద్దు. కిందికి వచ్చినా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, మీదికి పోయినా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ 51, 52 దాటద్దు అధ్యక్ష. ఇటు 48 కన్నా కిందికి రావద్దు. ఎప్పుడైతే అనుకోకుండా అనూహ్యంగా లోడ్ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు, అందుబాటులో లేకపోతే టక్ మనకు 2 ఏరియాలు తీసేస్తారు, కట్ చేస్తారు. 2 గంటలు 3 గంటలు కట్ చేసి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుని మళ్ళీ వేస్తారు. అట్లా కావద్దంటే అట్లా కావద్దు కదనే, మన ఏరియాలు తీయద్దు కదా అని చెప్పి నేను కోపం చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఇక మీకు ఏం చెప్పాలి, మాకు బడ్జెట్ పెంచాలన్నారు. పెంచినామో 1,500 కోట్లు సార్, అయినా కూడా సరిపోదు సార్, పర్ డే ఒక 28 crores కావాలి. నేను చెప్పి 28 కాదు 38 అని ఇస్తాను పోనాడు, రేపటి నుంచి 1 నిమిషం కరెంట్ పోతే సంపేస్తా అని చెప్పిన అధ్యక్ష. 28 కాదు 38 crores అయినా ఇస్తామని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్పి మాట్లాడి, మా గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ గారు, నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు అంతా కూర్చొని, విద్యాశాఖ మంత్రి గారు అంతా కూర్చొని మొన్న చేసిండ్రు. 1 నిమిషం కూడా కరెంటు పోతే అధ్యక్ష లేదు, ఆశపడుతున్నారు పాపం.